ఊరంతా తిరిగి తిరిగి చివరికి కొత్తగా ఏర్పడుతున్న కాలనీలోకి వచ్చి తన కొలీగ్ చెప్పినటువంటి ఒక ఇంటి ముందుకు వచ్చి డ్రెస్ చూసుకుని లోపలికి వెళ్లాడు రాంప్రసాద్. ఇంటి బయట ఎవ్వరూ లేరు. చిన్నగా లోపలికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే ఒక 50 సంవత్సరాల వయసున్న ఆడమనిషి వచ్చి ఏం కావాలి బాబూ అని అడిగింది. రాంప్రసాద్: నమస్కారమండి, నన్ను శ్రీనివాసరావు పంపారు. గోవర్ధన్ గారిల్లే కదండీ అన్నాడు నమస్కరిస్తూ. అవును బాబూ, ఈళ్ళే అంటూ ప్రశ్నార్థకంగా చూసింది. రాంప్రసాద్: నా పేరు రాంప్రసాదండి, ఇక్కడే క్రొత్తగా కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా చేరాను. నాకు ఈ ఊరు కొత్త. ఇంటికోసం వెతుకుతుంటే శ్రీనివాసరావుగారు మీ ఇంటి పై పోర్షన్ ఖాళీగా ఉందని చెప్పారు అన్నాడు. అప్పుడే ఒక పెద్దాయన లోపల్నుంచి వచ్చి, నువ్వేనా బాబూ, మా శ్రీను చెప్పాడు, క్రొత్తగా చేరావంటకదా, కూర్చోబాబూ అని కుర్చీ చూపించి భార్యతో మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పాడు. రాంప్రసాద్: నా వయసు 23 నేను ఒంటరిగానే ఉంటానండి. అమ్మానాన్నవాళ్లు ఊర్లో పొలం పని చేసుకుంటుంటారు, ఇక్కడికి రావడం కుదరదు అని చెప్తాడు, ముందుగానే తాను బ్రహ్మచారిని అని తెలియపరుస్తూ. గోవర్ధన్: అన్నీ మా శ్రీను చెప్పాడులే బాబూ, ఇక్కడైనా మేముండేది ముగ్గురం, నేను, నా భార్య ఈశ్వరి, మా అమ్మాయి సీత. తనకి పెళ్ళై కాళ్లపారాణి ఆరకముందే 3 ముళ్ళేసినవాడు 3వ రోజే చనిపోయాడు. తనిక్కడే ఒక స్కూల్లో పాఠాలు చెప్పుకుంటుంది అంటాడు కొంచెం బాధగా. అంతలో అతని భార్య నీళ్ల గ్లాసు చేతికిస్తూ, అవన్నీ చెప్పి అబ్బాయినెందుకు ఇబ్బంది పెడతారు, మనకెలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అంటుంది. నేను వెళ్ళి రేపు ఉదయం నా సామాన్ తెచ్చుకుంటానండి అని లేచి నిలబెడతాడు రాంప్రసాద్. అదేంటి బాబూ, నీ గది చూడవా, అద్దెకూడా మాట్లాడుకోలేదు అంటూ తనుకూడా లేస్తాడు గోవర్ధన్. ఆ అవసరం లేదండి, మీలాంటి మంచివాళ్లున్నారు, నాకది చాలు, ఇంక అద్దే అంటారా, మీ ఇష్టం అన్నాడు నవ్వుతూ రాంప్రసాద్. భోజనం ఎలా చేసుకుంటావు బాబూ అంటూ ఈశ్వరి పక్కన పెట్టిన గ్లాసు తీసుకుంటుంది. నాకు వండుకోవడం వచ్చండి, డిగ్రీ చదువుతున్నప్పణ్నుంచి స్నేహితులతో కలిసి రూంలో వండుకోవడం అలవాటే అన్నాడు రాంప్రసాద్ చిరునవ్వుతో. పర్వాలేదు బాబూ, నువ్వేం కష్టపడక్కర్లేదు, ఇక్కడే మాతోపాటు తినచ్చు అన్నాడు గోవర్ధన్. అయ్యో వద్దండి, నేనలా తిన్లేను, తప్పుగా అనుకోవద్దు, రేపొచ్చేస్తాను అని వెళ్ళిపోతాడు రాంప్రసాద్. ఆ రోజు భోజనం చేసేటప్పుడు కూతురుతో పైగది అద్దెకిస్తున్నట్టు చెప్తారు. సీత కూడా సరే అన్నట్టుగా తలూపి తినేసి లోపలికి వెళ్ళి పడుకుంది. ఇద్దరూ సీత జీవితాన్ని తలుచుకుని బాధపడతారు. సీత భర్త చనిపోయి 8 సంవత్సరాలైనా పెళ్లి చేసుకోనని చెప్పేసింది. మిమ్మల్ని వదిలి ఇంకెక్కడికీ వెళ్లలేను, మీతోనే ఉంటాను అని చెప్పింది తల్లిదండ్రులతో. తర్వాత రోజు సాయంత్రం రాంప్రసాద్ లగేజీ తీసుకుని వచ్చేశాడు. అదొక 2 గదుల పోర్షన్, ఒక వంటగది, బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, బయట అంతా ఖాళీ ప్లేస్ ఉంది. కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడం వల్ల, సబ్జెక్టు బాగా నేర్చుకుంటూ ఎక్కువగా పుస్తకాలతో గడపడం వల్ల ఇంటికి కొంచెం లేటుగా వస్తుండేవాడు. అందువల్ల వచ్చి 10 రోజులైనా సీతని చూడలేదు. ఆ రోజు ఆదివారం అవ్వడంతో ఎక్కువసేపు పడుకుందామనుకుని నిద్రలేవడు. కాని బయట బట్టలు ఉతుకుతున్న శబ్దం తన నిద్రకు భంగం కలిగిస్తుంటే వెళ్లి కిటికీ తలుపు మూద్దామని కిటికీ దగ్గరికి వెళ్లి కిటికీ తలుపులు లోపలికి లాగుతూ బయటికి చూసి స్థాణువైపోతాడు రాంప్రసాద్. అక్కడ సీత కుర్చీళ్లు నడుములోకి దోపి ఒక కాలు ఎదురుబండపైన పెట్టి ముందుకు వంగి చీరని ఉతుకుతూ ఉంటుంది. ఆ భంగిమలో చీర మోకాలిపైకి చేరడంతో ఆ కాలి పిక్కల సౌందర్యం చూస్తూ కొంచెం కళ్ళు పైకెత్తగాని ఆ శరీర కదలికలకి అనుగుణంగా ఎగసిపడుతూ కారుమబ్బుల్లోంచి బయటకు రావడానికి చూస్తున్న చంద్రుడిలా ఆ యదసంపద చూసి మైమరిచిపోతాడు రాంప్రసాద్. ఎవరో తనని గమనిస్తున్నారని అనిపించి సీత చుట్టూ చూసి కిటికీవైపు చూడగానే రాంప్రసాద్ కనిపించగానే తన వైపు చురుక్కున చూస్తుంది. ఆ కళ్ళు కోపంగా చూడగానే రాంప్రసాద్ చటుక్కున తలదించుకొని పక్కకి తప్పుకుని నవ్వుకుంటాడు, ఎగసిపడుతున్న గుండెని చేత్తో పట్టుకొని. తను ఫ్రెష్ అయ్యాక ఈశ్వరి వచ్చి కింద టిఫిన్ చేయడానికి పిలుస్తుంది. తాను రానని చెప్పినా వినిపించుకోకుండా. ఇంక తప్పదని తినడానికి కిందకి వెళ్తాడు. టిఫిన్ చేశాక గోవర్ధన్, మా అమ్మాయి సీత బీఎడ్ చేసింది బాబూ, తను ఇక్కడే ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తుంది, ఫిజిక్స్ బాగానే చెప్తుంది, కెమిస్ట్రీలో కొంచెం వీక్, నువ్వే తనకి కొంచెం హెల్ప్ చెయ్యాలి అని అడుగుతాడు. అదెంతమాటండి, తప్పకుండా చెప్తానన్నాడు రాంప్రసాద్. సీత, వద్దులే నాన్నా, నేను నా కొలీగ్ దగ్గర చెప్పించుకుంటాను అని కోపంగా చూసింది రాంప్రసాద్ వైపు.
అది అలానే అంటుంది బాబూ, తనకి టీచింగ్ అంటే ప్రాణం, ఇప్పుడిప్పుడే కొంచెం తేలిక పడుతోంది, కొంచెం సహాయం చెయ్యి అని చెయ్యి పట్టుకున్నాడు. తప్పకుండా అండి అని లేచి, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కబురు పెట్టండి అని సీతతో చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం సీత చుడిదార్ వేసుకొని బుక్స్ తీసుకొని రాంప్రసాద్ దగ్గరికి వచ్చింది. చీర కట్టుకుంటే శరీరమంతా తన చూపులతో తడుముతాడేమో అని. రాంప్రసాద్ ఎలాంటి వేషాలు వేయకుండా తన అనుమానాలన్నీ తీర్చిపంపాడు. సీత మనసులో, పర్వాలేదు, మంచి తలివి కలవాడే, అంతేలే, లేకపోతే 23 ఏళ్లకి జూనియర్ లెక్చరర్ జాబ్ ఎలా వస్తుంది అనుకుంది. అలా సీత తనకి సందేహం వచ్చినప్పుడల్లా రాంప్రసాద్ దగ్గర నేర్చుకుని నివృత్తి చూసుకునేది. సీత రాంప్రసాద్ కన్నా చిన్నవాడవడంతో రామ్ అని పిలుస్తుంది. ఇద్దరూ కూడా బాగా స్నేహితులులా కలిసిపోయారు. రాంప్రసాద్కి మాత్రం తనమీద ప్రేమ రోజురోజుకీ పెరిగిపోతోంది. సీత కూడా రాంప్రసాద్ సాంగత్యంలో తన బాధని మర్చిపోతుండేది. ఒకరోజు రాంప్రసాద్ తన మనసులో ప్రేమని సీతకి చెప్పేశాడు. నీది ఆకర్షణ రామ్, నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా ఉండు, అది మనిద్దరికీ మంచిది అని చెప్పి వెళ్ళిపోతుంది. రాంప్రసాద్కి చాలా బాధేస్తుంది. ఎప్పటిలానే సీత సందేహాలు తీర్చుకోడానికి వచ్చింది. రాంప్రసాద్ మాత్రం ఆమె సందేహాలు తీర్చి ముభావంగా తన బుక్స్ తీసి చదువుకుంటున్నాడు. ఏంటి, సేర్గారికి కోపం వచ్చిందా అంటూ నవ్వింది సీత. నువ్వేమవుతావు నాకు రామ్, నీమీదు కోపం రావడానికి అన్నాడు రాంప్రసాద్ బాధగా. సీతకి బాధేస్తుంది ఆ మాటతో. నీకు నేనేం కానా రామ్ అంది సీత రాంప్రసాద్ని పట్టుకొని. ఏమవుతావు సీతా, ఏం కావు అన్నాడు రాంప్రసాద్. సీత, నువ్వు నా ఫ్రెండ్వి రామ్ అంది. నిన్ను నేను ఫ్రెండ్గా చూడలేదు సీతా, తొలిసారి చూసినప్పట్నుండి నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు సీత కళ్లలో నీళ్లు చూసి బాధతో రాంప్రసాద్. అలా అనకు రామ్, నాకు పెళ్ళై భర్త చనిపోయాడు, నీకన్నా నేను 6 ఏళ్లు పెద్దదాన్ని, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది అంది సీత రాంప్రసాద్ చెయ్యి పట్టుకొని. చూడు సీతా, రాముడికన్నా సీత 6 ఏళ్లు పెద్ద, అంతెందుకు, సచిన్ టెండూల్కర్ కన్నా అతని భార్య అంజలి 6 ఏళ్లు పెద్ద. నీకు నిజంగా నామీద ప్రేమ లేకపోతే ఈ కారణాలు చెప్పవు, నువ్వివి చెప్తున్నావంటే నేనంటే ప్రేమ ఉంది అన్నాడు ఆ చేతిని దగ్గరికి తీసుకొని. నువ్వు ఎలా అయినా అర్థం చేసుకోరాం, నీది ఆకర్షణ మాత్రమే, నువ్వు నా శరీరాన్ని ప్రేమిస్తున్నావు అంటూ చేతిని వెనక్కి తీసుకుంది సీత. ప్రేమకి మూలం ఆకర్షణ అవ్వొచ్చు సీతా, కాని ఆకర్షణ మాత్రమే ప్రేమకి దారి తీయదు, ఇంకా చాలా ఉంటాయి. నేను శరీరాన్ని ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావు, కాదు సీతా, భర్త లేకపోయినా ఒంటరిగా ధైర్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నావు, ఆ ధైర్యాన్ని ప్రేమిస్తున్నాను. మళ్ళీ పెళ్లి చేసుకుంటే కన్నవాళ్లు దూరమవుతారేమో అని పెళ్లి వద్దనుకుంటున్నావు, ఆ ఆపేక్షని ప్రేమిస్తున్నాను అని సీతని దగ్గరికి తీసుకొని కళ్లల్లోకి చూస్తాడు. సీత తనని ఒక్క నెట్టు నెట్టి వెళ్ళిపోతుంది కిందకి. రాంప్రసాద్కి సీత కళ్లల్లో ప్రేమ తెలుస్తుంది, కాని అది బయటికి చెప్పడానికి తను ఎంతో బాధపడుతుందని అర్థమవుతుంది. 1 వారం రోజులు ఇద్దరూ మాట్లాడుకోరు. సీత రాంప్రసాద్ దగ్గరకు రావడం ఆపేసింది. ప్రతిరోజూ రాంప్రసాద్ సీతకి మెసేజ్ పంపిస్తూనే ఉన్నాడు వాట్సాప్లో, కాని సీత పట్టించుకోదు. ఒకరోజు రాత్రి 1 గంటప్పుడు మెలకువ వచ్చి రూంలోంచి బయటికి వస్తే ఎవరో కిందకి దిగుతున్నట్టుగా అనిపిస్తుంది రాంప్రసాద్కి. ఎవరా అని పరిగెట్టుకుంటూ వెళ్ళి పెట్టుకోగానే ఆ మనిషి సీత. సీత రాంప్రసాద్ని నెట్టబోతుంటే తను ఇంకా గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కుని, ఏ రోజూ వస్తున్నావ్ కదూ అన్నాడు చెవిలో గుసగుసగా. అదేం లేదు, నిద్రపట్టక పైకి వచ్చాను అంతే అందికాని సీత విడిపించుకోడానికి ప్రయత్నించలేదు. హహ, నేను నమ్మన్లే, నువ్వు నాకోసమే వచ్చావు అని నడుము గట్టిగా వత్తుతాడు. చెప్పాగా, నీకు శరీరం మీదే ఆకర్షణ అంది నవ్వుతూ చిన్నగా. సరే, అలానే అనుకో, నాకు ఆ ఛాన్స్ ఇస్తావా మరి అన్నాడు ఆని వత్తి పలుకుతూ. సీత, సరే, ఈ శుక్రవారం అమ్మానాన్న పెళ్లికి వెళ్తారు, అప్పుడిస్తా ఛాన్స్ అని బుగ్గమీద చిటికేసి నవ్వుతూ వెళ్ళిపోయింది. రాంప్రసాద్ ఆశ్చర్యపోతాడు. సీత వెళ్ళి దిండులో తలపెట్టుకుని ఏడుస్తూ, నువ్వంతే నాకు చాలా ఇష్టం, పిచ్చి ప్రేమరాం, మన ప్రేమని కాని పెళ్లిని కాని ఎవ్వరూ ఒప్పుకోరు, నన్ను చేసుకుని నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు, నీకు చాలా భవిష్యత్తుంది అంటుంది ఫోన్లో రాంప్రసాద్ ఫోటో చూసి. రాంప్రసాద్, దేవుడా, నేను తన శరీరాన్ని మాత్రమే ప్రేమిస్తున్నానని అనుకుంటుంది, అది తప్పని తెలుసుకుని నా ప్రేమని తను ఒప్పుకుని మా పెళ్లయ్యేటట్టు ఆశీర్వదించు స్వామీ అని వేడుకుంటాడు. సీత చెప్పినట్టుగానే గోవర్ధన్ దంపతులు ఆ రోజు రాంప్రసాద్కి సీతని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పెళ్లికి వెళ్లారు. సీత రాంప్రసాద్కి కడుపార భోజనం పెట్టి బెడ్రూంలోకి వెళ్లి కూర్చోమని చెప్పింది.
రాంప్రసాద్ వెళ్ళాక సీత పాలగ్లాస్ తీసుకొని లోపలికొచ్చి గడిపెట్టింది. రాంప్రసాద్కి అంతా కలలా అనిపించి చేతిని గిల్లుకొని అబ్బా అని అరిచాడు. సీత అది చూసి నవ్వి దగ్గరకొచ్చి ఇదంతా నిజమే రామ్ అని నుదిటిన ముద్దుపెట్టింది. తొలిసారి ఒక అమ్మాయి ముద్దు పెట్టడంతో 1000 వోల్ట్ల కరెంటు పాసైనట్టుగా ఒళ్లంతా జలధరించింది రాంప్రసాద్కి. చిన్నగా సీతని దగ్గరకు తీసుకుని చెంపలపై ముద్దు పెట్టాడు. సీత తొలిసారి పురుషస్పర్శలో మాధుర్యాన్ని అనుభవిస్తూ గట్టిగా అల్లుకుని తన కళ్లలోకి చూస్తుంది. రాంప్రసాద్ చిన్నగా చిగురిటాకులా వణుకుతున్న అధరాలపై తన పెదవులతో మృదువుగా స్పృశించి సీత కళ్లలోకి చూశాడు. సీతకి ఒక్కసారిగా వెన్నులో జలధరింపులా వచ్చి ఆ పెదవులని గట్టిగా అందుకుని కింద పెదవిని చిన్నగా కొరుకుతుంది మత్తుగా. అతను చిన్నగా కిందకి జరిగి తన పెదవులతో మెడవంపులో ముద్దుపెట్టి చేతివేళ్లతో నడుము చుట్టూ వీణని మీటినట్టు సున్నితంగా సరాగాలు పలికించాడు. సీత ఆ చిలిపి చేష్టలకి మైమరిచిపోతూ అతనిని ఇంకా దగ్గరకు తీసుకుంటుంది. అతను చిన్నగా కాంక్షతో కళ్లల్లోకి చూసి ఎదపైన చిన్నగా అధర సంతకం చేసి గట్టిగా కౌగిలించుకుని మెడవంపులో ముద్దుపెట్టాడు. వాళ్ల కౌగిలి సయ్యాటలో వలువలు చెల్లాచెదురుగా పక్కకి చేరిపోయాయి. మాకేంటి సంబంధం అన్నట్టు. అతను ఆమె ఆపాదమస్తకం తన పెదవులతో ముద్రలు వేశాడు. ఆ రవిగాంచని చోటుకూడా అతని అధరాలకి దాసోహమన్నాయి. ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరికి ఉన్న కాంక్షని తమ శరీర భాషలో చెప్పుకుని తమ తొలి కలయికలో మాధుర్యాన్ని అనుభవించారు. తర్వాత సీత రాంప్రసాద్ ఎదపైన పడుకుని సంతోషంగా నిద్రపోయింది. తర్వాత నుంచి రాంప్రసాద్ పెద్దగా సీతతో మాట్లాడ్లేదు. రాంప్రసాద్ తనతో మాట్లాడకపోవడం సీతకి ఒక రకంగా సంతోషంగా ఉన్నా ఒక రకంగా చాలా బాధని కలిగించింది. ఇతను కూడా అందరిలా శరీరాన్ని మాత్రమే ప్రేమించాడా అని బాధపడింది. ఆ సంవత్సరం ఎగ్జామ్స్ అయిపోయాక సెలవుల్లో ఇంటికి వెళ్లిన రాంప్రసాద్ అసలు ఫోన్ కూడా చేయలేదు సీతకి. సీతకి రోజూ రాంప్రసాద్ పైన ప్రేమ పెరిగిపోతోంది. అలా అని తల్లిదండ్రుల్ని అడగలేదు, తనకంటే చిన్నవాడినిచ్చి పెళ్లి చేయమని. చాలా బాధ కలుగుతుంది తనకి. ఒకరోజు సాయంత్రం ఇంట్లో కూర్చొని ఉండగా ఒక కారు వచ్చి ఆగింది ఇంటి ముందు. అందులోంచి రాంప్రసాద్, అతని తల్లిదండ్రులు, వెంకట్రామయ్య, అంజలి దిగారు. ముగ్గురూ లోపలికి వచ్చి గోవర్ధన్ దంపతులని, సీతని పలకరించారు. వెంకట్రామయ్య, సూటిగా విషయంలోకి వస్తున్నా అని ఏమీ అనుకోకండి, మేమసలే పల్లెటూరోళ్లం, ఇలానే ఉంటాం. మావాడు మీ అమ్మాయి గురించి అన్ని విషయాలు చెప్పాడు. మీ అమ్మాయి మాకన్నా 6 ఏళ్లు పెద్ద, పెనిమిటిపోయాడు. ముందు మేము ససేమీరా అన్నాం, కాని మావాడు మీ అమ్మాయిని చూసి ఆ మాట చెప్పమన్నాడు. ఇప్పుడు చెప్తున్నాం, మాకు అమ్మాయి ఎంతో బాగా నచ్చింది. మీకు సమ్మతమే అయితే ఇప్పుడే తాంబూలాలు మార్చుకుందాం అన్నాడు నవ్వుతూ. గోవర్ధన్, ఈశ్వరి ఆశ్చర్యపోతారు. సీత లోపలికి వెళ్ళిపోతుంది సిగ్గుతో. అంజలి, మా కోడలు సిగ్గుతో వెళ్ళిపోయినట్టుంది, వెళ్ళి తీసుకురండి వదినా అంది నవ్వుతూ. ఈశ్వరి లోపలికి వెళ్ళి, యమ్మా, నీకు ఇష్టమేనా అని అడిగింది. సీత, మీ ఇష్టమమ్మా, కాని నేనిక్కడే ఉంటాను అంది. పిచ్చిపిల్ల, అలా అనకూడదు. అయినా అబ్బాయికి ఉద్యోగం ఇక్కడే కదా, ఈ ఊరిలోనే ఉంటారు మీరు, నీకు నచ్చినప్పుడు వచ్చి వెళ్ళొచ్చు అని సర్ది చెప్పి రెడీ చేసి తీసుకొచ్చింది. గోవర్ధన్, దాని జీవితం ఇంకా అలానే మోడువారిపోతుంది అని బాధపడ్డా బావగారు, మీరు నిజంగా దేవుళ్ళు అని చేతులు జోడిస్తాడు. అంజలి, అదేంటన్నయ్యగారు అలా అంటారు, ఈ అమ్మాయిని చేసుకోవాలంటే పెట్టిపుట్టాలి. మావాడి అదృష్టం, తను ఇన్నాళ్లు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండడం. అయినా మీరేం దిగులు పడకండి, మాకీ పట్నం వాసనలు పడవు, ఈ వాడు కూడా ఇక్కడే ఉంటాడు, మీకు కొడుకుగా తోడుగా ఉంటాడు అని నవ్వుతుంది. రాంప్రసాద్, సీత ఒకరినొకరు కళ్లల్లో నింపుకుంటారు. ఒక మంచి ముహూర్తాన ఇద్దరికీ పెళ్లి చేస్తారు. ఆ రోజు శోభనం రాత్రి. ఆ తర్వాత నువ్వెందుకు నాతో అసలు మాట్లాడలేదు అడిగింది సీత. ఊరికే, నువ్వన్నావుగా నేను నీ శరీరాన్ని ప్రేమిస్తున్నానని, అందుకే అలా చేశా నవ్వుతూ అన్నాడు రాంప్రసాద్. ఇంక నువ్వు నాతో మాట్లాడవేమో అని భయం వేసింది. నువ్వు నీ కోరిక తీర్చుకున్నావు కదా, ఇంక నాతో పనేముంది అనుకున్నాను అని ఏడుస్తుంది. అలా ఎలా అనుకుంటావే, నువ్వు నా బంగారానివి. ఆ రోజు నన్ను నెట్టేసినప్పుడు నీ కళ్లల్లో ప్రేమని బాధని చూశా సీత, కాని నువ్వు మన మధ్య ఉన్న వయసు వ్యత్యాసం గురించి ఆలోచిస్తున్నావని అర్థమయింది. సో అది పెద్ద విషయమే కాదు, అందుకే నిన్ను వదులుకోవాలనుకోలేదు అన్నాడు తనని దగ్గరకు తీసుకొని. తొలిసారి నీ కొంట చూపులు చూసి కోపమొచ్చినా నీ మాట తీరులో ఎలాంటి అసభ్యం కనిపించలేదు. ఎందుకోగాని నీతో ఉంటే నా బాధలు మర్చిపోయేదాన్ని. నీకు నేను కరెక్ట్ కాదేమో అనిపించేది.
నిన్ను మర్చిపోలేక రోజూ రాత్రి వచ్చి కాసేపు నీ గది బయట కూర్చుని నిన్ను చూసుకునేదాన్ని. నీ కోరిక తీరిస్తే అప్పుడన్నా నన్ను వదిలేసి నువ్వు చక్కగా నీకు తగిన అమ్మాయిని చేసుకుంటావనుకున్నాను అంది చిన్నగా నడుము చుట్టూ చెయ్యేసి. హే పిచ్చి, నువ్వంటే నాకు పిచ్చి సీతా. అయినా అసలు నిన్నెందుకు వదిలేస్తాను? అసలే నాకు కన్నెరికం చేసింది నువ్వైతే అని నవ్వుతో కన్ను కొడతాడు. ఛీ, కన్నెరికవేంటి? మగాళ్లకి కూడా ఉంటుందా అలా చండాలంగా అని అంటుంది మొహం చెట్లించి. ఎందుకుండదు? అసలే ఫస్ట్ టైం తల్లీ. సో మాకది కన్నెరికమే. అందుకే నిన్ను చేసుకున్నా. చిన్నపిల్లోడ్ని చేసి నా శీలాన్ని దోచుకున్నావు అంటూ నవ్వుతాడు. ఆ బుల్లిబొప్పివి మరి. సిగ్గులేకుండా ఆడవాళ్లని కిటికీలో గుండా చూసి సొల్లు కారుస్తావు. చిన్నపిల్లోడంట చిన్నపిల్లోడు. ఆ నోరుముయి అని కసురుకుంటుంది ముద్దుగా. నోరుముయి అంటే ఇలా అనుకుంటా అంటూ తన అధరాలను అందుకుంటాడు.